సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. హెల్దీ స్పైన్ హెల్దీ లైఫ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈరోజు మనతో పాటు ఉన్నారు కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్ బ్రాంచ్ నుండి డాక్టర్ కృష్ణ చైతన్య గారు, స్పైన్ సర్జన్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటివి చాలా మైల్డ్గా స్టార్ట్ అవుతాయి. ఏదో ఒక నర్వ్ ఇలా పెయిన్ అయినట్టుగా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మొత్తము స్పైన్ లైక్ ఇక్కడ బ్యాక్ నుండి చూసుకుంటే నెక్ దగ్గర నుండి లోవర్ బ్యాక్ వరకు పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఎలా స్టార్ట్ అవుతాయి అండ్ మేజర్ రీజన్స్ ఏముంటాయి సార్? సో స్పైన్ అనేది ఇట్స్ ఏ వెరీ లాంగ్ సెగ్మెంట్. అంటే ఇట్స్ అ వేగ్ ప్రాబ్లమ్. లైక్ ఇట్ స్టార్ట్స్ రైట్ ఫ్రమ్ ది స్కల్. లైక్ మన హెడ్ దగ్గర నుంచి టెయిల్ అంటే లెగ్స్ వరకు కూడా కంటిన్యూస్గా ఉంటుంది. అందులో ఆల్మోస్ట్ 30 వర్టిబ్రాస్ ఉంటాయి. ఓకే. సో ఇందులో ఎక్కడైనా సరే ప్రాబ్లం రావచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల. ఇప్పుడు రీసెంట్గా మనం చూసేది ఏంటంటే లాంగ్ టైం సిట్టింగ్ చేసి లాంగ్ టైం కంప్యూటర్స్ చూసుకుంటూ ఎక్సర్సైజ్ అసలు లేకుండా ఓకే. సెడెంటరీ లైఫ్, కొంచెం ఒబిసిటీ, ఇవన్నీ కారణాలయ్యి ఒకే పర్టికులర్ యాంగిల్లో నెక్ ఎక్కువసేపు అలా స్టాండర్డ్గా ఒకే పర్టికులర్ యాంగిల్లో ఉంచడం వల్ల లోపల డిస్క్స్ అనేవి తొందరగా డీజనరేట్ అవుతాయి. ఓకే. మన బాడీలో డిస్క్ అనేది ఎవాస్కులర్ అంటే బ్లడ్ సప్లై ఉండదు. సో ఎప్పుడైతే బ్లడ్ సప్లై ఉండదో దాని పక్కన ఉన్న న్యూట్రియంట్స్ అన్ని దానికి వెళ్ళాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి. అంటే అది మూవ్ అవుతూ ఉంటే దాంట్లో డిఫ్యూజన్ ద్వారా న్యూట్రియంట్స్ అన్ని వెళ్తాయి. ఓకే. సో మనం ఎప్పుడైతే సెడెంటరీగా ఉంటామో అది ఎక్కువ డీజనరేట్ అయిపోతూ ఉంటుంది. సో స్లోగా డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ యాజ్ ఇట్ ఈస్ డీజనరేషన్ అయిన తర్వాత దాన్ని రికవరీ అవ్వాలంటే మళ్ళీ మనకి గుడ్ స్లీప్ కూడా ఉండాలి. సో అబ్నార్మల్ స్లీపింగ్ హ్యాబిట్స్ విత్ లాంగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇవన్నీ స్టార్ట్ అయితే డిస్క్ మెల్లిమెల్లిగా డీజనరేట్ అవుతుంది. అంటే దాంట్లో వాటర్ కంటెంట్ తగ్గిపోయి మెత్తగా సాఫ్ట్గా జెల్ లాగా ఉండాల్సింది హార్డ్గా తయారవుతుంది. ఓకే. వన్స్ ఇట్ బికమ్స్ హార్డ్, స్లోలీ నెక్ పెయిన్ అది లేకపోతే బ్యాక్ పెయిన్ లేకపోతే చెస్ట్ పెయిన్ స్టార్ట్ అవుతాయి. సో కొన్ని రోజులు అలా అవడం వల్ల స్లోగా అవడం వల్ల హార్డ్ పీసెస్ ఈజీగా మనకి ఫ్రాక్చర్ అవ్వడం కానీ, సిగ్మెంట్ అవ్వడం కానీ, బ్రేక్ అయిపోవడం కానీ జరుగుతాయి. అలా బ్రేక్ అయ్యి స్పైనల్ కార్డ్ కింద కానీ నర్వ్ కానీ పడినప్పుడు దాన్ని సయాటిక్ పెయిన్ కానీ, రాడిక్లోపతి అని కానీ, ఓకే. చేతిలోకి తిమ్మిరి రావడం, కాళ్ళలోకి తిమ్మిరి రావడం ఎక్స్ట్రీమ్ స్టార్ట్ అయిపోతుంది అవుతుంది. పెయిన్. సో దిస్ ద లాస్ట్ స్టేజ్. ఓకే. సో స్లోగా ఇట్ స్టార్ట్స్ యాజ్ అ నెక్ పెయిన్. యూజువల్గా ఎట్లా కంప్లైంట్ చేస్తారంటే ఈవినింగ్ అవ్వగానే నాకు కొంచెం నెక్ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్తారు. ఓకే. ఇంకొన్ని రోజుల తర్వాత కంటిన్యూస్గా సార్ నేను ఒక హాఫ్ అన్ అవర్ ఏదైనా పని చేసినా కంప్యూటర్ చూసినా సరే ఇట్ స్టార్ట్స్ పెయినింగ్ ఇన్ మై నెక్ అంటారు. ఆ తర్వాత ఇంకొన్ని రోజుల తర్వాత కంటిన్యూస్గా ఉంటుంది రోజంతా. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మోస్ట్ ఆఫ్ దెమ్ కాలర్స్ అవి యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇట్ స్టార్ట్స్ రేడియేటింగ్ ఇంటు ద హ్యాండ్స్ ఆర్ లెగ్స్. ఓకే. సో దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ నర్వ్ ఇంజరీ. అప్పుడు నర్వ్ ఇంజరీ కూడా స్టార్ట్ అవుతుంది. నర్వ్ ఇంజరీ స్టార్ట్ అయ్యి ఇంకా లేట్ స్టేజెస్లో వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. అంటే చేయి పని చేయకపోవడం, ఓకే. కాలు పని చేయకపోవడం, నమ్నెస్ రావడం, తిమ్మిరెక్కడం, ఇవన్నీ ఇంకా లాస్ట్ స్టేజెస్ ఆఫ్ స్పైనల్ ఇష్యూస్. సో దిస్ అ వేగ్ స్పెక్ట్రమ్, ఇట్స్ ఏ వాస్ట్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఇల్నెస్. సో స్టార్టింగ్ విత్ స్మాల్ మినిమల్ పెయిన్ అండ్ లాస్ట్ స్టేజెస్లో ఇట్ గోస్ అబౌట్ లైక్ వీక్నెస్ ఆఫ్ ది లెగ్, అనేబుల్ టు వాక్, అనేబుల్ టు మూవ్ హిస్ హ్యాండ్స్, అట్లా ఉంటుంది. ఓకే. సో ఈ ఎంటైర్ ప్రాసెస్‌లో అంటే ఎప్పుడు ఇది క్యాన్ బి కన్సిడర్డ్ డేంజరస్ అంటే ఇది ఈ పాయింట్ ఆఫ్ టైమ్ తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ So, అనేది నెసెసరీ if అని you చెప్పి. ask me when it is dangerous, I would say the day one. ఓకే. Whenever you have a neck pain, that is the time you have to really think about it. ఫస్ట్ సిమ్టమ్ ఫస్ట్ చూపించడం. సిమ్టమ్. ఓకే. ఎందుకంటే వన్స్ ఇట్ గోస్ టు నమ్నెస్ ఆర్ వీక్నెస్ మనం పెద్దగా చేయగలిగిందేం లేదు. వీ కెనాట్ ఈవెన్ గ్యారంటీ. అంటే లైక్ ఇప్పుడు మనం ఈ పర్సన్కి కానీ పేషెంట్కి కానీ ఏదైనా ఇంటర్వెన్షన్ చేసినా, ఓకే. ఏదైనా మెడిసిన్ ఇచ్చినా మళ్ళీ దాన్ని రివర్స్ చేయగలుగుతామా అనేది గ్యారంటీ లేదు. సో ఇఫ్ యూ ఆస్క్ మీ ద ఫస్ట్ సైన్ ఎప్పుడైతే మనకి నెక్ పెయిన్ స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే మనకి కంటిన్యూస్గా ఉంటుంది, మెడిసిన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఈ పెయిన్కి అని అనిపిస్తుందో, దట్ డే ఇఫ్ యూ రియల్లీ మీట్ ఎ డాక్టర్, ఇఫ్ హీ సజెస్ట్ యూ ప్రాపర్ ట్రీట్మెంట్, అంటే రాదర్ దెన్ మెడికేషన్స్, ఇఫ్ యూ టెల్స్ యూ హౌ టు ప్రివెంట్ ఇట్, మీరు ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఎట్లా మీ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, కంటిన్యూస్గా మీన్ హాస్పిటల్స్లో కానీ కంటిన్యూస్గా కంప్యూటర్ ముందు కానీ కూర్చుంటే ఫ్యూచర్లో ఏమవుతుంది, ఇవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఓకే. మేబీ దేర్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ స్టాప్ దట్, బికాస్ Right. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రైట్. Yeah. సో యూజువలీ మన సిట్టింగ్ పోస్చర్ కానీ లేదంటే స్టాండింగ్ పోస్చర్ కానీ ఇప్పుడు డిస్కషన్లోకి వస్తున్నాయి. ఇప్పుడు ఓకే ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇంతకుముందు పాతకాలంలో ఇవన్నీ లేవు కదా. సో బట్ స్టిల్ పెయిన్ అనేది ఇప్పుడే ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు తెలిసినప్పటికీ కూడా వీఆర్ స్టిల్ డూయింగ్ ఇట్. అంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఇది ఈ పోస్చర్ రైట్ ఇది రాంగ్ అని చెప్పేసి ఎట్లా డిసైడ్ చేస్తాము? అంటే చాలా మంది ఏంటంటే వి యాక్చువల్లీ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ద పోస్చర్ ఆఫ్ ది బ్యాక్. అంటే చాలా మంది చైర్స్ ఇస్తారు, యూ హ్యావ్ టు సిట్ స్ట్రైట్ అంటారు. సో దట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. బట్ హౌ కెన్ వీ సిట్ స్ట్రైట్ అంటే మనకు కాన్షియస్గా ఇలా స్ట్రైట్గా, ఐ మీన్ లైక్ యూ కెనాట్ సిట్ ఫర్ అవర్స్ టుగెదర్, రైట్? రైట్. సో మీరు అలా స్ట్రైట్గా ఆబ్వియస్గా ఉండాలంటే యువర్ బ్యాక్ షుడ్ బి స్ట్రాంగ్. సో మనం ఎప్పుడైతే కోర్ ఎక్సర్సైజెస్ చేస్తామో, ఎప్పుడైతే బ్యాక్ స్ట్రెంథనింగ్ రెగ్యులర్గా చేస్తామో, ఎప్పుడైతే వీఆర్ ఫిట్ ఇనఫ్ టు దట్ జాబ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ జాబ్,
వేర్ ఐ హ్యావ్ టు స్టాండ్ ఫర్ 8 to 9 hours సమ్‌టైమ్స్ టు ఆపరేట్. రైట్. సో నేను ఆబ్వియస్‌గా దానికి ఫిట్ అయ్యి ఉంటే దెన్ మై పోస్చర్ విల్ బి డెఫినెట్లీ స్ట్రెయిట్. కరెక్ట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ క్రికెటర్ లైక్ విరాట్ కోహ్లీ, హీ విల్ నెవర్ బెండ్ త్రూఅవుట్ హిస్ ఐ మీన్ లైక్ ఇన్నింగ్స్. హీ విల్ బి ఎరెక్ట్, హీ విల్ బి స్టాండింగ్ లైక్ దిస్, హీ విల్ నాట్ డ్రూప్. ద రీజన్ ఫర్ దట్ ఈస్ హిస్ ఫిట్నెస్. ఓకే. సో మీరు ఆబ్వియస్‌గా ఎక్సర్సైజెస్ రెగ్యులర్‌గా చేసి రెగ్యులర్‌గా మీ బ్యాక్‌ని, మీ హెల్త్, మీ స్పైనల్ హెల్త్ బాగా చూసుకుంటే మీరు కాన్షియస్‌గా స్ట్రెయిట్‌గా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా మన బ్యాక్ స్ట్రెయిట్‌గానే ఉంటది. ఓకే. సో ఇఫ్ యూ ట్రై టు బి కాన్షియస్ హార్డ్లీ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మించి మనం ఇలా స్ట్రెయిట్‌గా కూర్చోవాలని అనుకుని కూర్చుంటే దట్ మెథడ్ యూజ్ ఉండదు. తెలియకుండానే ఆ! లీన్ తెలియకుండానే అయిపోతాం. విల్ బి లీనింగ్. ఓకే. సో ద బేసిక్ థింగ్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ అవర్ స్పైన్ ఈస్ ఎరెక్ట్ by doing regular exercises. ఓకే. But if you are not able to do that, then you start them regular physiotherapy, regular exercises, and a diet కరెక్ట్గా తీసుకుని స్మోకింగ్, ఆల్కహాల్. స్మోకింగ్ హ్యాస్ అ డైరెక్ట్ ఇంపాక్ట్ టు స్పైన్. ఎందుకంటే డిస్క్స్ మీద స్మోకింగ్కి డైరెక్ట్ ఇంపాక్ట్, డైరెక్ట్ ఇంజరీ జరుగుతుంది. మ్మ్. సో ఎప్పుడైతే అది జరుగుతుందో ఆ డిస్క్ స్లోగా డీజనరేట్ అయ్యి బ్రిటిల్గా, ఫ్లెక్సిబుల్గా కాకుండా గట్టిగా అవుతుందో ఆబ్వియస్గా అప్పుడు ఇరెక్ట్ కూర్చుంటాం కుదరదు. ఓకే. అండ్ స్లోగా ఆస్టియోపోరోసిస్ సెట్ ఇన్ అవుతుంది, బటిబ్రా కూడా కొంచెం బెండ్ అవుతాయి. అప్పుడు మనం ఎంత కాన్షియస్గా ఎంత ఎక్సర్సైజ్ చేసినా సరే విల్ బి లిలింగ్ అవుట్ ఫార్వర్డ్, ముందుకి బెండ్ అవుతూ ఉంటాం. సో అలాంటి సిచ్యువేషన్లో అది కుదరదు. సో ద పోస్చర్ షుడ్ బి ఆబ్వియస్లీ స్ట్రైట్, but it is by logic, by conscious, that's not by force. Like you cannot make your posture to be straight, ఓకే. but it has to be like that. Okay. That's what. సో ద బేసిక్ థింగ్ అది ఉండాలి, కానీ ఉండడానికి ఉండాలి, ఫోర్స్ but చేయొద్దు ఉండడానికి మనం మనం ఎక్కువ. ఆబ్వియస్గా అంటే Right. ఇట్స్ నాట్ లైక్ ఓకే నేను ఇప్పుడు రేపు పొద్దున్న మీకు ఐ వాంట్ యువర్ పోస్చర్ టు బి స్ట్రైట్ అంటే ఇట్ కెనాట్ హ్యాపెన్ ఇన్ ఎ డే. మ్మ్. సో యూ నీడ్ టు వర్క్ ఆన్ దట్ ఫర్ అట్లీస్ట్ 4-5 months. You need to change your lifestyle ఓకే. so that you can maintain that posture ఓకే. at the end of the day. It's not like okay I'm going to sit straight and it's not going to work out. ఓకే. That's it. అండ్ ఆల్సో డిస్క్ బల్జ్ కూడా అవుతూ ఉంటుంది, స్పాండిలైటిస్ వస్తూ ఉంటుంది కదా. Hmm. సో వీటికి మెయిన్ రీజన్స్ ఏముంటాయి సార్? అండ్ సర్జరీ లేకుండా దట్ కెన్ బి క్యూర్? స్పైన్లో సర్జరీ అనేది ఇట్స్ అ వెరీ లాస్ట్ రిసార్ట్. ఇందాక మీకు చెప్పిన టైం లైన్లో ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు ఒక 100 మెంబర్స్ మా దగ్గరికి డిస్క్ బల్జ్తో వస్తే హార్డ్లీ ఒక్కరికో ఇద్దరికో సర్జరీ మనకి అవసరం పడుతుంది. ఓకే. 98% అవసరం లేదు. కానీ అన్ఫార్చునేట్గా ఇండియాలో ఇంతమంది పాపులేషన్లో ఆ ఒకళ్ళిద్దరు అనేది కూడా ఎక్కువ నెంబరే. రైట్. Like if I see like 20-30 people every day, that means that every 2 days I can find a person who has a sick requirement for surgery. సో సర్జరీ అనేది యూజువల్గా ఇట్స్ ఇన్ అ లాస్ట్ స్టేజ్. కానీ ఆ డిస్క్ బల్జ్ ప్రివెంట్ చేయడానికి నేను మీతో అన్నట్టు దెర్ ఆర్ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వేర్ యూ కెన్ టేక్ లైక్ దెర్ ఆర్ 100 పీపుల్ ఇన్ గ్రూప్ ఏ. ఈ గ్రూప్ ఏలో వాళ్ళు ఒకరు మంచి వెయిట్ ఉంటారు, 8 hours మినిమం స్లీప్ ఉంటుంది ఎవ్రీడే, స్మోకింగ్, ఆల్కహాల్ అసలు చేయరు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు, అండ్ కంప్యూటర్ చూసినా సరే స్టాండింగ్ అండ్ వర్కింగ్ అండ్ అటు ఇటు కదలటం ఇవన్నీ చేస్తారు. ఇంకో గ్రూప్ బిలో ఫర్ ఎగ్జాంపుల్ దే యాక్చువల్లీ హ్యావ్ వెరీ బ్యాడ్ స్లీప్. అంటే ఒకరోజు మార్నింగ్ వర్క్ చేస్తారు, ఒకరోజు నైట్ వర్క్ చేస్తారు. సో రిథమ్ సెట్ అవ్వక రాత్రిపూట ఒకసారి పడుకోలేకపోతారు. మార్నింగ్ రొటేషనల్స్ ఉన్నోళ్ళు రైట్. స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువ చేయడం, ఫ్రైడ్ ఫుడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లేని ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటాం, ఎక్సర్సైజ్ అబ్సల్యూట్లీ జీరో, ఓబీస్గా ఉన్నారనుకోండి, గ్రూప్ ఏలో ఒకళ్ళిద్దరికి డిస్క్ బల్జ్ రావచ్చు, బట్ గ్రూప్ బిలో 10 మందికి వస్తుంది. ఓకే. సో ద ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ డిస్క్ ఈస్ వెరీ హై ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ దీస్ థింగ్స్. సో మన చేతుల్లో ఉంది ఏంటంటే వీ డూ ఆల్ దిస్. ద సెకండ్ థింగ్ ఈస్ జెనెటిక్స్. ఒకవేళ ఇట్లా ఉన్నా సరే మన పేరెంట్స్లో, ఫ్యామిలీస్లో రన్ అవుతుందంటే దెన్ యూ షుడ్ బి మోర్ కాషియస్, యూ షుడ్ బి మోర్ లైక్ స్క్రీన్ చేసుకుంటూ ఉండాలి. బెండ్ ఏమన్నా అవుతుందా, ఆస్టియోపోరోసిస్ ఏమైనా సెట్ అవుతుందా అని స్క్రీన్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేసుకోవాలి. నెక్స్ట్ మనం అర్లీ స్టేజెస్లో ఇఫ్ యూ గో టు ఏ డాక్టర్ దెర్ ఆర్ మెనీ థింగ్స్ లైక్ ఇంజెక్షన్స్ అండ్ స్టెమ్ సెల్ థెరపీస్, లైక్ స్పైన్ కండిషనింగ్ ప్రోగ్రామ్స్, ఇట్లాంటివన్నీ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 yearsలో ఆయనకి డిస్క్ ప్రొలాప్స్ అయ్యేది మనం 15-20 yearsకి దాన్ని డిలే చేసేయచ్చు. ఓకే. ఓకే. అండ్ అప్పుడు కూడా ఏమన్నా వచ్చి సివియర్ ఇంజరీ జరిగి వీక్నెస్ ఏదైనా ఉందనుకోండి, దాన్ని కూడా కరిగించడానికి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే. ఆ స్టేజ్ కూడా దాటితే దెన్ వీ అడ్వైస్ సర్జరీ జనరల్. ఓకే. సో యూజువల్లీ సిస్టమ్స్ మీద వర్క్ చేసే వాళ్ళు మోస్ట్లీ ఎవరైతే ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారో అండ్ అదర్ ఫీల్డ్స్ ఎవరికైతే సిస్టమ్స్ ఎక్కువగా కావాలో వాళ్ళకి ఎర్లీ ఏజెస్లోనే వాళ్ళకి ఈ స్పాండిలైటిస్ కానీ ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఫాదర్ ఏజ్ ఉన్న వాళ్ళకి లైక్ అరౌండ్ లైక్ 50+ or 60+ ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అవును. బట్ ఇక్కడ చూస్తే లేట్ 20sలోనే ఆ ప్రాబ్లం సెటిల్ అయిపోతూ ఉంటుంది కదా. సో ఆ ఓన్లీ వర్కింగ్ పోస్చర్ వల్లనేనా, లేదంటే ఇంకేదైనా మేజర్ కాజెస్ ఉంటాయి సార్? మెయిన్ వర్కింగ్ పోస్చర్ ఒకటి చాలా ఇంపార్టెంట్, అండ్ వర్క్ టైమింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, రైట్. అండ్ వర్క్ నైట్ ఐ మీన్ లైక్ మనకి గుడ్ స్లీప్ అది లేకుండా మన రిథమ్ డిస్టర్బ్ అయితే అది చాలా ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ ఈ మధ్యన మనం చూస్తుంది ఏంటంటే ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ చేసినా సరే కొంచెం రిస్క్ ఉంటుంది. అంటే ఓకే. లైక్ కొంతమంది నా దగ్గరికి యూజువల్గా నేను ఆపరేట్ చేసే వాళ్ళలో 2 days బ్యాక్ కూడా ఒకరికి చేశాను. లైక్ దే హ్యాడ్ ఎ హెవీ వెయిట్ లిఫ్టింగ్, సడన్ వెయిట్ లిఫ్ట్ చేస్తారు, ఆల్రెడీ క్రానిక్గా ఉన్న డిస్క్ మీద సడన్గా అది బల్జ్ అయిపోతుంది. ఓకే. వన్ పేషెంట్ కేమ్ విత్ అ ఫుడ్ డ్రాప్,
అండ్ యూరినరీ ఇన్కాంటినెన్స్, హ్యూజ్ వెరీ వెరీ బిగ్ బల్జెస్ అనమాట. అలాంటిది సడన్ ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ వల్ల రావచ్చు. ట్రామా, సడన్గా కిందకి స్లిప్ అయి పడతాం, లేదంటే ట్రావెలింగ్లో ఎక్కువ బైక్ ట్రావెల్, బ్యాడ్ రోడ్స్, ఇలాంటివి కూడా జరగవచ్చు. అంటే ఓకే. వీ కెన్ యాక్చువల్లీ అట్రిబ్యూట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి హెవీ వెయిట్ ఎత్తాడు, సడన్ డిస్క్ బల్జ్ అయింది అనుకోండి, ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ దట్ హెవీ వెయిట్, బట్ వీ డోంట్ నో. ఎట్లా అంటే ఇప్పుడు కంటిన్యూస్గా లైక్ బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల అది డీజనరేట్ అయి ఉండొచ్చు. ఓకే. ఇవాళ ఈ వెయిట్ ఎత్తారు కాబట్టి వచ్చింది, లేకపోతే రేపు ఇంకో వేరే పని చేసేటప్పుడు వచ్చి ఉండొచ్చు. సో దట్ ఈస్ ఎ ట్రిగరింగ్ పాయింట్, బట్ వీ కెనాట్ యాక్చువల్లీ టెల్ దట్ దీనివల్లే వచ్చింది, చేయకపోతే రాదు అని చెప్పలేం. అది ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యి ఉంది అయి కాబట్టి. ఉండొచ్చు, అండ్ ఓకే. ఈ యాక్టివిటీ వల్ల వచ్చి ఉండొచ్చు. సో ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా యూ షుడ్ మెయింటైన్ యువర్ పోస్చర్ ప్రాపర్, స్పైన్ వరకు. వేరే కార్డియాక్ ఇది మనం కరెక్ట్గా చెప్పలేము ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయొచ్చు అనేది, వీ డోంట్ నో. బట్ ఇఫ్ యూ టేక్ స్పైన్ ఇన్ టు కన్సిడరేషన్, యువర్ బ్యాక్ పోస్చర్ షుడ్ బి అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే. సో మనం ప్రాపర్గా ట్రైన్ అయిన ఫిజియోథెరపిస్ట్ని కానీ, ప్రాపర్గా ట్రైన్ అయిన పర్సనల్ ట్రైనర్ కానీ తీసుకుని రైట్. వాళ్ళకి చెప్పి మన బాడీ ఎంతవరకు ట్యాకిల్ చేయగలదో అంతవరకే వెయిట్స్ యూస్ చేసి, యూజువల్గా వెయిట్లెస్ బాడీ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇంకా మంచిది. ఓకే. సో ఇలాంటివి చేస్తే నో ప్రాబ్లం. బాడీ వెయిట్ ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజెస్ ఎక్సెసివ్ ఒకటి, అండ్ ఇంకోటి లైక్ ఇఫ్ యూ యాజ్ యూ టోల్డ్ దట్ బ్యాక్ పోస్చర్ అబ్నార్మల్గా ఉన్నా, అండ్ మన డైలీ సైకిల్ కరెక్ట్గా లేకపోయినా, ఈ మూడు, ఆల్ దీస్ త్రీ ఆర్ యాక్చువల్లీ కాజేటివ్ ఫర్ దిస్ డిస్క్ ఓకే. బల్జెస్. ఓకే. అన్ని కలుపుంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్. అన్నీ కలుపుంటే ఇంకెక్కువ ఓకే. వస్తుంది. ఓకే. రైట్. అండ్ మీ దగ్గరకు వచ్చే డైలీ 20-30 పేషెంట్స్లో మేజర్ కన్సర్న్స్ ఏముంటాయి సార్? స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ మేజర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ సో వస్తుంటాయి? యూజువల్గా 20, ఐ మీన్ లైక్ ఇఫ్ మోస్ట్లీ ఆన్ సాటర్డేస్ అండ్ సండేస్, బికాస్ ఐ వర్క్ ఇన్ ఐటీ సెక్టర్ ఏరియా. సో సాటర్డే సండేస్ మోస్ట్లీ అరౌండ్ పీపుల్ బిట్వీన్ 30 to 40 years, మెజారిటీ 80% వాళ్ళే ఉంటారు. సో వేగ్ నెక్ పెయిన్, వేగ్ బ్యాక్ పెయిన్. ఓకే. సో ఇవే యూజువల్ కంప్లైంట్స్. సార్ ఐఎమ్ హ్యావింగ్ వేగ్ నెక్ పెయిన్, సమ్ టైమ్స్ ఐ హ్యావ్ నమ్నెస్ ఇన్ టు ద హ్యాండ్స్. బట్ యూజువల్గా అవి స్ట్రెస్, టెన్షన్ వల్ల కూడా వస్తాయి. యూ కెనాట్ సే దట్ దిస్ గై హ్యాస్ ఏ సీరియస్ డిస్క్ ఇష్యూ. ఓకే. ఇనీషియల్గా ఏంటంటే మన నెక్లో సర్వైకల్ లార్డోసిస్ అని ఒక చిన్న బెండ్ ఉంటుంది 50-60 degrees. అలాగే బ్యాక్లో కూడా లంబార్ లార్డోసిస్ ఉంటుంది. సో ఈ రెండు ఆబ్లేటర్ అవుట్ అవుతాయి ఇనీషియల్గా. అంటే బ్యాక్ మజిల్స్ పెద్దగా పనిచేయకుండా వీక్ కావడం వల్ల ఈ నెక్ పోస్చర్, నెక్ బెండింగ్ స్టార్ట్ అవుద్ది ఓకే. ఫ్రంట్కి. వెన్ ఎవర్ దట్ స్టార్ట్స్ వీ అండర్స్టాండ్ దట్ ఓకే, డిస్క్ బల్ సెట్ ఇన్ అవుతుంది, వీళ్ళ లైఫ్ స్టైల్ సరిగా లేదు. సో వీ టెల్ టు దెమ్ ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజెస్ కానీ, లేకపోతే నెక్ రొటేషనల్ ఎక్సర్సైజ్ కానీ, అలాగే బ్యాక్ మజిల్ ఎక్సర్సైజెస్ కానీ చెప్తాం. ఓకే. చెప్పి వాళ్ళకి చెప్తాం అనమాట, సి దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు వర్క్. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కూడా బ్యాడ్ పోస్చర్స్లో పడుకుని పనిచేయడం, కూర్చుని పనిచేయడం, టేబుల్ మీద లేకపోవడం, డిస్టెన్స్ సరిగా మెయింటైన్ చేయకపోవడం, అవన్నీ ఉంటున్నాయి కదా. ఓకే. సో అవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇవన్నీ మీరు చేయాలి. ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది, అది వాళ్ళకి ఫార్వర్డ్ చేసి ఇవన్నీ చూసుకోండి. వాళ్ళకి అలాగే అలవాటు అయిపోయింది వర్కింగ్ స్టైల్. సో ఐ మీన్ లైక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు మనం ఒక 3 hours మూవీ చూస్తేనే కొంతమందికి వి ఫీల్ లైక్ అవర్ ఐస్ ఆర్ స్ట్రెయిన్. రైట్. సో అలా కంటిన్యూస్గా మనం ఇయర్స్ టుగెదర్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ అన్ కంప్యూటర్ ఫర్ 8 to 9 hours. ఈ మధ్యన మనకి యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే 2-3 ఉద్యోగాలు ఒకేసారి చేస్తున్నారు. లైక్ ఐ నో మెనీ ఫ్రెండ్స్ హు ఆర్ డూయింగ్ 2-3 jobs అట్ ద సేమ్ టైం. అంటే వాళ్ళు 8 hours ఒకటి, ఇంకో 8 hours ఇంకో జాబ్ అలా చేస్తూ ఉంటారు. ఓకే. సో కంటిన్యూస్గా వాళ్ళు అదే పని మీద చూస్తూ ఉండటం వల్ల డెఫినెట్గా లైఫ్ చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అది ఓకే. అందులో ఓకే. స్పైన్ ముఖ్యంగా. ఓకే. సో వర్కింగ్ కానీ నాన్ వర్కింగ్ కానీ యూజువలీ ఫోన్స్ యూజ్ చేసేటప్పుడు Yeah. దట్ కైండ్ ఆఫ్ ఇట్లా ఇలా చూస్తుంటే ఇలా బెండ్ అవుతుంది, మీ హెడ్ వెయిట్ అంతా నెక్ మీద పడుతుంది, తర్వాత స్పైన్ మీద పడుతుంది, ఎఫెక్ట్ అవుతుంది అని అంటారు కదా. సో ఇస్ ఇట్ ట్రూ అండ్ హౌ ట్రూ ఇస్ ఇట్? డెఫినెట్గా సి మనం ఎప్పుడైనా సరే మనం ఏదైనా చూస్తున్నప్పుడు ఇట్స్ బెటర్ టు సీ ఇట్ అప్. లైక్ మరి ఇలా కిందకి చూడకుండా మన ఐ గేజ్ లెవెల్ కన్నా కొంచెం ఇలా పెడితే మనకి నెక్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో చిన్నపిల్లలు ఏంటంటే ఇలా చూస్తుంటారు, కొన్నిసార్లు ఇంకా దగ్గరికి అవును. పెడుతుంటారు. అవును. అది కొంచెం రాంగ్ అన్నమాట. సో వాట్ వీ సజెస్ట్ ఈజ్ ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ కిడ్స్ ఇన్ యువర్ హౌస్ ఆర్ ఇఫ్ సంబడి వాంట్స్ టు వర్క్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వీ సజెస్ట్ దెమ్ టు టేక్ ఎ బిగ్ స్క్రీన్. యూజువల్లీ ఇట్స్ నాట్ అన్ ఎల్ఈడి, రిఫ్లెక్టివ్ స్క్రీన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రొజెక్టర్ తీసుకున్నాం అనుకోండి, దట్స్ ఎ రిఫ్లెక్షన్ యూ సీ, యూ డోంట్ సీ ద లైట్ డైరెక్ట్లీ. అవును. సో రిఫ్లెక్టివ్ స్క్రీన్స్ అంటే ప్రొజెక్టర్ పెట్టుకుని బిగ్ స్క్రీన్ మీద ఇలా రిలాక్స్ అయ్యి కొంచెం హైట్ మన నార్మల్ గేజ్ కన్నా ఒక 10 degrees పైకి పెట్టుకుని చూస్తే నెక్ ఎఫెక్ట్ అవ్వదు. ఐస్ దూరంగా ఉంటాయి కాబట్టి మరీ దూరం కల్లా ఒక 10 feet డిస్టెన్స్లో పెట్టుకుని బిగ్ స్క్రీన్ చూస్తున్నాం కాబట్టి ఐస్ కూడా ఎఫెక్ట్ అవ్వవు. అలాగే ఎల్ఈడి కాకుండా రిఫ్లెక్షన్ కాబట్టి మనకు ఆ బ్రైట్నెస్ కూడా రాదు, హెడేక్ అవి రావు. ఓకే. సో ఇంతసేపు వాళ్ళ బ్రైట్ లైట్ని చూస్తే రాత్రిపూట స్లీప్ ప్రాబ్లం కూడా వస్తుంది, అండ్ మెలటోనిన్ ఇష్యూస్ వచ్చి కొంచెం నిద్ర పట్టకపోవడం అవి కూడా జరుగుతూ ఉంటాయి, అది కూడా ఉండదు. సో వీ సజెస్ట్ దట్. ఓకే. అండ్ ఇన్ ఆఫీస్ ఇఫ్ యూ కెనాట్ డూ దట్, యూ కెన్ స్టాండ్. దెర్ ఆర్ మెనీ స్టాండింగ్ టేబుల్స్ వేర్ యూ కెన్ జస్ట్ స్టాండ్ ఫర్ సమ్ టైమ్ రైట్. అండ్ వర్క్. మీ బాడీ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది, కొంతసేపు అటు ఇటు తిరగొచ్చు, ల్యాప్టాప్ తీసుకుని ఓపెన్ స్పేస్లో కూర్చొని చేయొచ్చు, విండోస్ దగ్గర ఎక్కువ సజెస్ట్ చేస్తున్నాం. సో దీస్ థింగ్స్. సో మన స్పైన్ వరకు అయితే జస్ట్ లిఫ్ట్ యువర్ హెడ్ at 10 degrees, జస్ట్
సో దట్ మీకు లంబార్ సర్వైకల్ లార్డోసిస్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఓకే. సో స్పైన్ ఇష్యూస్ ఫస్ట్ అంటే మైన్యూట్‌గా స్టార్ట్ అయితాయి గాని తర్వాత ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్‌కెళ్ళిపోతూ ఉంటాయి కదా! అండ్ అవును. మేజర్‌గా ఈ మధ్య కాలంలో ఎక్కువగా మీరు చూసేవేంటి సార్? సో నేను చూసేవి ఈ ఈ మధ్య కాలంలో ఈ లాస్ ఆఫ్ లార్డోసిస్ అంటే నెక్ బెండ్ అయిపోవడం ఎక్కువ చూస్తుంటాం మనం. ఓకే. అవి కాకుండా డిస్క్ ప్రొలాప్స్ విత్ సివియర్ ఐ మీన్ ఆర్మ్ పెయిన్. సో కంప్యూటర్ ఎక్కువ చూసి సర్వైకల్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. హ్మ్. ఇన్‌ఫాక్ట్ టుమారో ఆల్సో ఐయామ్ ఆపరేటింగ్ వన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వేర్ హీ హ్యాడ్ ఏ బల్జ్ ఇన్ ద C5, C6 అని ఉంటుంది ఇక్కడ. 1, 2, 3, 4, 5, 7 వర్టిబ్రా ఉంటాయి నెక్‌లో. ఓకే. 5, 6 మధ్యలో పెద్ద బల్జ్ వచ్చి రైట్ సైడ్ హ్యాండ్‌లోకి వెళ్ళే నర్వ్ మీద ఇంజ్యూరీ జరుగుద్ది. ఓకే. సో యూజువల్‌గా అలా జరిగినప్పుడు ఏమైద్దంటే C6 అంటే మనకి ఈ ఎల్బో వీక్ అవుతా ఉంటది. ఈ రిస్ట్ వీక్ అవుతా ఉంటది. ఇస్ ఇట్ చెయ్య డైరెక్ట్‌లీ కనెక్టెడ్? డైరెక్ట్‌లీ ఓకే. కనెక్టెడ్ టు ద రైట్ హ్యాండ్. సో ఇట్లా చెయ్యి ఇలా పైకి పెట్టుకుంటే షోల్డర్ అబ్డక్షన్ అంటాం. కొంచెం పెయిన్ తగ్గుతది అప్పుడు. నెక్ ఇలా బెండ్ చేసినా సరే పెయిన్ ఎక్కువ అవుతా ఉంటుంది. సో ఇయన్నీ సింప్టమ్స్ ఉంటాయి. మనం జనరల్‌గా ఇలా వచ్చినప్పుడు ఒక 6 వీక్స్ టు 2 మంత్స్ మెడికేషన్స్ ఇస్తాం. హ్మ్. సో అప్పటికి ఆ వీక్‌నెస్ ప్రోగ్రెస్ అవుతుంది. చెయ్యి అట్లా వీక్ అవుతుందంటే దెన్ వి సజెస్ట్ సమ్ ఇంటర్వెన్షన్స్ అంటే ఓకే. ఇంజెక్షన్స్ గానీ, సర్జికల్ మేనేజ్‌మెంట్ గానీ సజెస్ట్ చేస్తాం. సో ఇవి ఆఫ్ లేట్ చూస్తా ఉంటాం అన్నమాట రెగ్యులర్‌గా. అంటే ఎక్కువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఆర్ జిమ్‌కెళ్ళేవాళ్ళు, బాగా హెవీ వెయిట్స్ ఎత్తేవాళ్ళు వీళ్ళ దగ్గరే వస్తుంటాయి. డిస్క్ ఓకే. బల్జెస్ నెక్‌లో అయితే మాత్రం వెరీ కామన్ అది. ఓకే. ఓకే. అండ్ ఆల్సో స్లీపింగ్ పోస్చర్. సో స్లీపింగ్ పోస్చర్ ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది నెక్ పెయిన్ గాని, బ్యాక్ పెయిన్‌కి గాని? స్లీపింగ్ పోస్చర్ అంత ఎఫెక్ట్ చేయదు. కానీ ఓకే. పడుకున్నప్పుడు మనం పిల్లోస్ అయి ఎక్కువ పెట్టుకోకుండా మరీ నెక్‌ని అబ్నార్మల్‌గా లేకుండా ఉంటే సరిపోతుంది. ఓకే. సో వర్కింగ్ పోస్చరే మోర్ ఇంపార్టెంట్. స్లీపింగ్ పోస్చర్ ఇట్స్ ఓకే. ఇఫ్ సంబడీ ఈస్ స్లీపింగ్ గుడ్ ఇట్ ఈస్ ఎనఫ్. అంటే ఓకే. నిద్ర సరిగ్గా పట్టకపోతే దట్స్ ఎన్ ఇష్యూ. ఓకే. బట్ యూ కెన్ స్లీప్ ఇన్ ఎనీ పోస్చర్ యూ వాంట్ యాస్ ఫార్ యాస్ యూ ఆర్ కన్సర్న్డ్. బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు స్లీప్ ఫర్ లాంగ్ టైమ్ లైక్ హ్మ్. 4 to 5 hours దెన్ యూ హావ్ టు ఓకే. సీ ఎ డాక్టర్. దట్స్ ఇట్. ఓకే. దట్స్ బట్ బికాస్ ఆఫ్ పెయిన్. పెయిన్. అంటే నొప్పి వల్ల నిద్ర మెలుకువ వచ్చేస్తుందంటే దెన్ దేర్ ఇస్ సంథింగ్. బట్ వాట్ అబౌట్ రాంగ్ పిల్లోస్ అండ్ మ్యాట్రెస్ దాని వల్ల కూడా నెక్ పెయిన్ గాని, యాహ్! ఆల్రెడీ డెఫినెట్‌లీ. ఉన్న పెయిన్ ఎక్స్‌ట్రీమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఉంటది. సో, ఓకే. జనరల్‌గా మేము సజెస్ట్ చేసేదంటే, ఇప్పుడు ఈ డాక్టర్ పిల్లోస్ అని, నెక్ పిల్లోస్, సర్వైకల్ పిల్లోస్ ఏమంత అవసరం లేదు. హ్మ్. వాట్ యూ నీడ్ టు డూ ఈస్ మినిమల్ హైట్. ఇఫ్ యూ ఆర్ యూజ్డ్ టు ఎ పిల్లో, ఓకే. దెన్ యూజ్ ఎ మినిమల్ హైట్ పిల్లో విచ్ ఈస్ నాట్ టూ హార్డ్, నాట్ టూ సాఫ్ట్. రైట్. ఫర్మ్‌గా ఉండాలి. మరీ హార్డ్‌గా ఉండకూడదు, మరీ సాఫ్ట్‌గా ఉండకూడదు. అలాగే బెడ్ కూడా మరీ కంప్లీట్‌గా వెళ్ళిపోకుండా ఉంటే చాలు. హ్మ్. కంప్లీట్ కాంక్రీట్ లాగా హార్డ్‌గా ఉన్నది కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఓకే. యూ కెన్ యూజ్ ఎ సాఫ్ట్ మ్యాట్రెస్, ఓకే. but it's not like a spring, very flexible spring. And one neck also you can use a pillow, but it's not very soft or very hard. Memory ఇవి కూడా పెద్ద ఏం అవసరం లేదు. ఓకే. So ఓకే. there are no studies to suggest that these are going to cause your problem or these are going to solve your problem. రైట్. బట్ మన జనరల్ అబ్జర్వేషన్ ఉంటుంది కదా! మరీ Yeah. టూ మచ్ ఫోమ్ టూ ఉండి మచ్ అలా ఫోమ్ ఉంటే ఉంటే కూడా ఏంటంటే యూజువల్‌గా ఏమైద్దంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ అయితే పర్లేదు. కొంచెం 50 ఇయర్స్, 60 ఇయర్స్ వాళ్ళనుకోండి, ఆ ఫోమ్ మీద కూర్చున్నాక పైకి లెగడం కూడా అవ్వదు. వెన్ కరెక్ట్. దే ట్రై టు గెట్ అప్, దే విల్ ట్రై టు పుష్ దేర్ హ్యాండ్, పక్కకు ఒగిరిపోతారు. అట్లా ఇలా కింద మీద పడి ఎట్లా కొట్లా లెగుస్తారు. ఓకే. సో వెన్ యూ డూ సచ్ థింగ్స్ డెఫినిట్‌గా ఏదో ఒక మజిల్ పట్టేయడము, ఆల్రెడీ డిస్క్ బల్జ్ ఉంటే అది యాగ్రివేట్ అవ్వడము, పెయిన్ రావడం ఇలాంటివి అవుతుంటాయి. సో వి డోంట్ సజెస్ట్ దట్. మనకు మంచి సపోర్ట్ ఉండేటట్టు తీసుకోవాలి. ఓకే. ఓకే. పిల్లోస్ గానీ, మ్యాట్రెస్ గానీ అవన్నీ ఉంటాయి. సో నెక్ పెయిన్‌కి గాని, లేదంటే స్పైన్ ఇంజ్యూరీస్‌కి గాని ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమొచ్చాయి సార్? సో స్పైనల్ పెయిన్స్ కానీ, స్పైనల్ ఇంజరీస్ కానీ, డిస్క్ బల్జ్ గానీ ఉన్నప్పుడు యూజువల్‌గా ట్రీట్మెంట్స్ అనేవి ఫస్ట్ మెడికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. తర్వాత ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. ఓకే. ఇంటర్వెన్షన్స్‌లో పెయిన్ మేనేజ్మెంట్ ఇంటర్వెన్షన్స్ కొన్ని ఉంటాయి. లాస్ట్ రిసార్ట్ సర్జరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యూజువల్ నెక్ పెయిన్ విత్ డిస్క్ బల్జ్ ఉందనుకోండి. సో వి గివ్ సమ్ మెనోవర్స్, సమ్ ఎక్సర్‌సైజెస్ ఇన్ ద నెక్ వేర్ వి మేక్ ష్యూర్ దట్ బై డూయింగ్ దోస్ ఎక్సర్‌సైజెస్ ఆ డిస్క్ కొంచెం రీజనరేట్ అవుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ లాటరల్ బెండింగ్ కొన్ని సార్లు చేస్తాం. అప్పుడు ఎటు సైడ్ అయితే డిస్క్ ప్రొలాప్స్ అయిందో నెక్‌లో దానికి అవే కొంచెం అక్కడ గ్యాప్ క్రియేట్ అయినట్టు అవుతుంది. ఇంకొన్ని ఎక్సర్‌సైజెస్‌లో మనకి కావాల్సిన హార్మోన్స్ అవి రిలీజ్ అయ్యి కొంచెం మనకు పెయిన్ తెలియకుండా చేస్తుంటాయి. ఓకే. సో ఇది మనం చాలా వెరైటీస్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్ ఉన్నాయి. డిపెండింగ్ ఆన్ ది ప్రొలాప్స్. ఏ లెవెల్‌లో ప్రొలాప్స్ అయింది? ఎంత సివియర్‌గా ఉంది? హ్మ్. ఆ వ్యక్తికి అంటే లైక్ ఎంత మెడికేషన్స్ ఇస్తే యూజువల్‌గా ఆయనకి తగ్గుతుంది. అంటే కొంతమందికి లైక్ దే ఆర్ టాలరెంట్ టు పెయిన్. అంటే దే డోంట్ రియల్లీ ఫీల్ ద పెయిన్. బట్ కొంతమంది చిన్న పెయిన్ ఉన్నా సరే దే హ్యావ్ ఇట్. సో మనం ఆ పెయిన్ స్కేల్ మీద వాళ్ళని రేట్ చేసి దెన్ వి స్టార్ట్ ద ట్రీట్మెంట్ లైక్ దట్. ఓకే. సో మా దగ్గర ఎక్సలెంట్ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ ఉంది. వేర్ వి అనలైజ్ పేషెంట్స్. అంటే ఈయనకి ఇది చేయాలి, ఈయనకి ఇది చేయాలి అని ఒక ప్రోటోకాల్ ఫార్మ్ చేస్తాం. సో ఇఫ్ దే ఫాలో ఇంటు దట్ ప్రోటోకాల్ మోస్ట్‌లీ ఇఫ్ యూ టేక్ 100 మెంబర్స్ 80% విల్ గెట్ అవే. అంటే అక్కడితో తగ్గిపోతుందది. ఆ మిగిలిన 20% ఏంటంటే యూజువల్‌గా వాళ్ళకి స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ పెయిన్ కాంపోనెంట్‌తో. దానివల్ల వాళ్ళకి ఎక్కువ రిలీఫ్ రాదు. ఓకే. సో 2, 3 వీక్స్‌లో తగ్గకుండా నెక్స్ట్ స్టేజ్‌కొస్తే అప్పుడు మనం అల్ట్రాసౌండ్ గైడెడ్ బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజెక్షన్స్ గానీ, లేకపోతే నర్వ్ రూట్ బ్లాక్స్ అని గాని ఇస్తాం. ఇవేం చేస్తాయంటే ఆ డిస్క్‌ని ఏం తగ్గించవు గానీ యూజువల్‌గా అక్కడ ఇన్‌ఫ్లమేషన్‌ని తీసేస్తాయి. ఓకే. అంటే అక్కడున్న ఇన్‌ఫ్లమేటరీ పెయిన్ మీడియేటర్స్ మీద యాక్ట్ చేసి ఆ పెయిన్ తెలియకుండా చేస్తాయి వాళ్ళకి. ఎప్పుడైతే పెయిన్ అనేది ఒక సైకిల్.
ఒకసారి మనం దాన్ని బ్రేక్ చేస్తే దెన్ వీ మైట్ నాట్ హ్యావ్ ఇట్ బ్యాక్ అగైన్. ఓకే. సో పెయిన్ కంటిన్యూస్గా ఉండే కొలది ఇట్స్ లైక్ ఎ సైకిల్ అనమాట. సో ఆ పెయిన్ సైకిల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ స్టేజ్ కూడా దాటి ఇంకా అప్పటికి రిలీఫ్ లేదు అండ్ క్లినికల్గా ఎగ్జాక్ట్లీ ఆ డిస్క్ ఏదైతే నర్వ్ మీద ఇంజరీ చేస్తుందో అదే నర్వ్ సిమ్టమ్స్ ఉన్నాయి, అదే నర్వ్ ఇంజరీ అయింది, ఆ మజిలే వీక్గా ఉందని అనిపిస్తే దెన్ వి సజెస్ట్ సర్జరీ. ఓకే. సర్జరీస్ కూడా చాలా సింపుల్. ఇప్పుడు నౌ వీ హ్యావ్ ఎండోస్కోపిక్ సర్జరీస్. ఒక స్పెక్ట్రంలో వీడు ఎండోస్కోపిక్ సర్జరీస్. ఇన్ ద అదర్ స్పెక్ట్రమ్ వేర్ ఇట్స్ లిటిల్ ఇన్వేజివ్, ఇంకా అడ్వాన్స్ ప్రొసీజర్స్ కావాలంటే వీడు రోబోటిక్స్ ఆల్సో. ఓకే. సో రోబోటిక్ స్పైన్ అనేది అగైన్ ఈజ్ అ వెరీ వెరీ అడ్వాన్స్డ్ టాపిక్ అండ్ వీఆర్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇన్ ఏపీ తెలంగాణ టు హ్యావ్ ఎ రోబోట్. సో స్పైన్లో రోబోటింగ్ ఎక్కడ లేదు అండ్ దానికి ఒక స్పెషల్ ట్రైనింగ్ కావాలి అండ్ దాని ఇండికేషన్స్ కూడా పర్ఫెక్ట్గా మనం పేషెంట్స్లో ఎవరికి ఇది సూటబుల్గా ఉంటుంది, ఓకే. ఎవరికి ఇది చేస్తే మనకి రిజల్ట్ బాగుంటుంది అనాలి. అండ్ ఇఫ్ యూ టేక్ రోబోటిక్స్ ఇంటూ కన్సిడరేషన్, రోబోట్ యూస్ చేయాలంటే ఆ సర్జన్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. రైట్. లైక్ యూ జస్ట్ కెనాట్ ట్రస్ట్ ఎవ్రీ మెషిన్, రైట్? ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ రాంగ్ యూ హ్యావ్ టు స్టాప్ ఇట్. మనం దాన్ని ఓవర్ రైడ్ చేసుకోవాలి, అంటే మనకు కూడా తెలిసి ఉండాలి. సో ఇఫ్ యూ జస్ట్ స్టాప్, ఇఫ్ యూ డోంట్ డూ దట్ దెన్ అగైన్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు హిట్. సో మనం రెగ్యులర్గా కొన్ని వందల సర్జరీస్ చేసి ఓకే. మనం దాన్ని కూడా కంట్రోల్ చేయగలిగిన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దెన్ డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ టూల్. సో చాలా సర్జరీస్ వేర్ వి గెట్ అవే విత్ ఏ ఇన్సిషన్ లైక్ 2-3 millimeters, అంటే ఇట్ డజంట్ లుక్ లైక్ ఎ సర్జరీ ఓన్లీ. పేషెంట్ వచ్చి మన దగ్గర చేయించుకుని ఒక 1-2 అవర్స్లోనే దిల్ గెట్ డిశ్చార్జ్. ఓకే. లైక్ ఇట్స్ నాట్ లైక్ కొన్నిసార్లు మనం పోస్ట్ ఆపరేటివ్గా ఎంఆర్ఐ చేసినా సరే వీ డోంట్ ఈవెన్ ఫైండ్ దట్ వీ అండర్వెంట్ సర్జరీ. సో అంత చిన్న ప్రొసీజర్స్ కూడా చేయొచ్చు. అండ్ అండ్ హ్యావింగ్ సెడ్ దట్ దీస్ ఆర్ రిజర్వ్డ్ ఓన్లీ ఫర్ వెరీ వెరీ ఫ్యూ పేషెంట్స్. ఓకే. అండ్ లైక్ 100లో ఒకళ్ళిద్దరికి అవసరం పడతాయి, బట్ దే హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్స్ Okay. ఈవెన్ ఇఫ్ యూ డూ దట్. ఓకే. సో మిగతా వాళ్ళకి మెడికేషన్‌తో 95%. 95, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ డిస్క్ బల్జ్ ఇన్ ఫ్యూచర్ ఐ వుడ్ డెఫినెట్లీ ట్రై టు గెట్ అవే విత్ మెడికేషన్స్. ఓకే. చాలా రేర్ సిచ్యువేషన్స్లో, అంటే పెద్ద పెద్ద డిస్క్స్ వచ్చినా కూడా మనం 6 months 7 months దాన్ని ట్రీట్ చేయగలిగితే, నర్వ్ ఎక్కువ ఇంజరీ పెరగకుండా ట్రీట్ చేయగలిగితే అది ఆటోమేటిక్గా కరిగిపోతాయి. ఓకే. Like we have enough evidence telling like 90% of the disc bulges will be taken care of by the body itself. అంటే ప్రూవ్డ్ డిస్క్ బల్జ్ ఉంది, నర్వ్ ఇంజరీ జరుగుతుంది అని క్లియర్గా తెలిసినా సరే ఒక 1 year దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ తీస్తే ఆ డిస్క్ కరిగిపోయిన అవకాశాలు చాలా ఉన్నాయి, ఓకే. దానికి సర్జరీ అక్కర్లా. సో మనం ఎప్పుడు సర్జరీ ప్రిఫర్ చేస్తామంటే వెన్ ద రేట్ ఆఫ్ డీజనరేషన్, అంటే డిస్క్ కరిగే టైం కన్నా నర్వ్ ఇంజరీ అయిపోతుంది అనుకోండి ఫాస్ట్గా, ఓకే. అంటే 1 month అయింది, మొన్నటిదాకా కాలు కొంచెం కదిపాడు, ఇప్పుడు అది కూడా లేదు, అండ్ యూరిన్ బాగానే వెళ్ళేది, ఇప్పుడు ఆగిపోయింది అది కూడా, అండ్ సివియర్ నమ్నెస్, పెయిన్ పెరిగిపోతూ ఉంది ట్రీట్మెంట్ ఇచ్చినా సరే అని మనం ప్రాపర్గా డాక్యుమెంట్ చేసిన తర్వాతే వీల్ టేకప్ ఫర్ సర్జరీ. లేకపోతే ఏంటంటే పేషెంట్ కూడా సార్ నేను సర్జరీకి వచ్చాను, నిన్న వచ్చాను, పెయిన్ అందన్నాను 3 days నుంచే, ఎల్లుండి సర్జరీ చేస్తారు అంటారు. బట్ సర్జరీ సంథింగ్ విచ్ ద పేషెంట్ షుడ్ ఆస్క్ ఫర్ ఇఫ్ ఇట్స్ నాట్ అన్ ఎమర్జెన్సీ. ఓకే. పేషెంట్ సార్ నాకు తగ్గట్లేదు సార్, మీరు ఇచ్చిన మెడిసిన్స్ ఇచ్చిన, ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా సరే, ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా నాకు రిలీఫ్ లేదు అంటే దెన్ ఓకే వీల్ ట్రై ద నెక్స్ట్ ఆప్షన్. అంటే అప్పుడు హీ విల్ బీ హ్యాపీ, ఐ విల్ బీ హ్యాపీ, ఈవెన్ ద సర్జరీ విల్ బీ సక్సెస్ఫుల్. ఓకే. బికాస్ ద గోల్ ఆఫ్ సర్జరీ యాక్చువల్గా మన అందరికీ తెలియాలి. సో చాలామంది ఏంటంటే ఎందుకు చేసామో తెలియక వాళ్ళ గోల్స్ అన్నీ ఉంటాయి. అంటే మనం ఏం చెప్తాం, ఇది చేశాక నీకు ఈ పెయిన్ తగ్గుతుంది, ఈ పెయిన్ తగ్గదు, ఇన్ని రోజులు ఎక్సర్సైజ్ చేయాలి, ఇన్ని రోజులు ఫిజియోథెరపీ చేయాలి, ఇవన్నీ మనం క్లియర్గా చెప్పాలి. లేకపోతే ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటాం, మనం ఆపరేషన్ చేసాం, రేపు నొప్పి తగ్గిపోతుంది, ఎల్లుండి వెళ్ళిపోతాం. సో ఓకే. ద గోల్, కొంతమందికి తగ్గొచ్చు అట్లా, కొంతమంది తగ్గకపోవచ్చు. సో వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దమ్ క్లియర్లీ. సో ఇఫ్ ద పేషెంట్ గోస్ త్రూ ఆల్ దీస్ ఫేజెస్ విత్ ఎ ప్రాపర్ ప్రోటోకాల్ and then if he lands up in surgery and if he actually knows the goals of surgery, ఓకే. 100% స్పైన్లో ఫెయిల్యూర్స్ అసలు ఉండవు. ఫెయిల్యూర్స్ అనేవి మనం సరిగ్గా చేయకపోవడం ఒకటైతే, పేషెంట్కి సరిగ్గా చెప్పకపోవడం కూడా ఇంకో రీజన్ దానికి. ఓకే. ఎందుకు చేస్తున్నాం అనేది కూడా చెప్పాలి కదా. ఓకే. That's it. ఓకే. అండ్ ఫైనల్లీ మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్‌లో యంగెస్ట్ టు గెట్ ఆపరేటెడ్ యంగెస్ట్ ఎవరు? యంగెస్ట్ I operated on a 2-year-old child, that is the 2 youngest. years. This What? is not for disc bulge, but Hmm. she had an infection in the neck, which is ఓకే. a very rare infection where the first and second vertebra C1 C2 అంటాం, అక్కడ ఇన్ఫెక్షన్, ఇట్స్ నాట్ ట్యూబర్క్లోసిస్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ విచ్ పాస్డ్ ఆన్ దేర్. రైట్. అది గ్రిసెల్ సిండ్రోమ్ అంటారు. పాస్డ్ ఆన్ అయినప్పుడు ఆ బోన్స్ డిస్ట్రాయ్ అయిపోయి హెడ్కి నెక్ మధ్యలో కనెక్షన్ సరిగా లేక ఏఐడి అంటాం, అట్లాంటో యాక్సియల్ డిస్లొకేషన్ అంటాం, అది జరిగింది. సో 1.5 years చిల్డ్రన్కి యూజువల్గా ఇంప్లాంట్స్ కూడా లేవు. సో వీ హ్యాడ్ టు యూస్ సమ్ హెర్బర్ట్ స్క్రూస్, లైక్ ఆర్థోపెడిక్స్లో యూస్ చేసే వేరే ఇంప్లాంట్స్, స్పైన్కి స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ లేవు. ఫస్ట్ హ్యాలో పెట్టాము, అంటే నెక్కి ఒక ఫిక్సేషన్ చేసి ఒక 3 months చైన్ అలా ఉంచాము, అయినా సరే అది హీల్ కాలేదు. ఇంకో 2-3 months మళ్ళీ కాలర్ పెట్టి వెయిట్ చేసాం, ఏమన్నా ఇంకా హీల్ అవుద్దామని. ఇది అవ్వకపోతే దే వెంట్ హోల్ ఇండియా, చాలామందిని కలిసారు. అప్పటికి ట్రీట్మెంట్ సరిగా లేకపోతే వీ ఆపరేటెడ్ ఓకే. సమ్హౌ, మదర్ బోన్ తీసి చైల్డ్లో పెడతాం,
చిన్న చిన్న స్క్రూస్ వేసి ఫిక్స్ చేయడం అన్ని చేసాం. ఇట్స్ ఆల్రెడీ 5 years బ్యాక్. నౌ షీ ఈస్ వెరీ ఫైన్. లైక్ షీ ఈస్ గోయింగ్ అరౌండ్. ఐ కెనాట్ రివీల్ దేర్ నేమ్స్ రైట్ బికాస్ రైట్. బట్ గ్రోయింగ్ అప్ కూడా definitely ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? ఏం లేదు ఇప్పుడు. ఓకే. షీ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఇట్స్ యునైటెడ్. షీల్ మెసేజ్ మీ ఆన్ హర్ బర్త్డే ఎవ్రీ టైమ్. షీ ఈస్ ఇన్ ఆస్ట్రేలియా నో అండ్ నైస్. దే ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్. సో క్రేజీ. దట్స్ ద యంగెస్ట్. ఓకే గ్రేట్. అండ్ ఆల్సో ఫైనలీ ఐ డూ హ్యావ్ అ వెరీ సిలీ డౌట్, అప్పుడు నా మైండ్లో ఉంది. సో యూజువల్లీ ఇట్లా మాట్లాడుతుంటే నెక్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది, లైక్ దిస్ Yeah. లైక్ దిస్, అండ్ ఐ డూ ఇట్ వెరీ ఆఫెన్, అంటే రెగ్యులర్ బేసిస్లో. సో అదేమైనా ఎఫెక్ట్ ఉంటుందా లాంగ్ లేదు లేదు, దానివల్ల ఏం ఎఫెక్ట్ ఉంటుందండి. సి Okay. నెక్ ఈజ్ బౌండ్ టు మూవ్. ద మోర్ మూమెంట్స్ యూ డూ ద బెటర్ ఇట్ ఈస్. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్. సో వన్ థింగ్ ఏంటంటే ఇఫ్ యూఆర్ ఎవ్రీబడి హ్యాస్ టు డూ ఎ బిట్ ఆఫ్ నెక్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్. ఓకే. In fact, it's not only neck. So once you get up in the morning, you have to make your body used to the entire day. Like you move your neck for 3 times. Warm up exercise antaru. Okay. Lateral bending, small slow rotations, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ఇవన్నీ అన్ని జాయింట్స్ని మనం మూవ్ చేసాం అనుకోండి. ఓకే. సో రోజంతా చేసినప్పుడు ఏదైనా అబ్నార్మల్ మూమెంట్ చేసినా ఈజీగా తీసుకోగలదు మన బాడీ. ఓకే. దట్ ఈస్ ద హోల్ థింగ్ ఆఫ్ వార్మప్. సో వన్స్ యూ గో టు స్లీప్, జస్ట్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ యూ నీడ్ టు స్ట్రెచెస్ ఆల్సో. స్ట్రెచెస్ వార్మప్ రెగ్యులర్గా చేసుకుంటే సడన్గా పట్టేయడం, నెక్ స్ప్రెయిన్ అవడం ఇలాంటివి అసలు జరగవు, Okay. యూజువల్గా జరగవు. సో అవి చేసుకుంటే సరిపోతుంది. నేను ఇట్లా ఎక్కువ మూమెంట్ చేయడం వల్ల అసలు దట్స్ నాట్ గోయింగ్ టు కాజ్ ఎనీ ఇష్యూ. నైస్. దెన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైం. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.